அலிக்கியா சிட்டி பிக்கிள்ஸ் எங்க கிட்ட இப்போ வச்சு தொக்கு சிக்கன் பிக்கிள் கோங்கூர ப்ரான் பிக்கிள் ட்ரை பண்ணுங்களாம். சாப்பிடுவாங்களுக்கு சொர்க்கவேனா சொல்லுங்க. நம் பிக்கிள்ஸ் பல இஷ்டமா விரும்பி சாப்பிடுங்க. తెలుగు ప్రజలు నాట్ దేకులం తమిళ పీపుల్ పుష్పులం. నేను ఇది ఏమనుకున్నా అంటే ఓన్లీ మన 2 తెలుగు స్టేట్స్ లోనే ఉందేమో అనుకున్నా. ఇది మొత్తం పాన్ ఇండియా బిజినెస్ మరి. ఆడియన్స్ అందరినీ అమాయకం ఇరికించం. చూడు అరే వాళ్ళ పిక్కల్స్ తక్కువ అంచనా వేస్తుర్రా అందరు పాపం. చూడరా కమెంట్లు చూడరా కమెంట్ సెక్షన్ లా. మీరు ఏళ్ళ పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చింది. స్వచ్ఛమైన నాన్ వెజ్ ఊరగాయలు అందిస్తున్న అలేఖ్య పిక్కిల్ వారికి ధన్యవాదాలు. అదిరా వాళ్ళ వాల్యూ, అదిరా వాళ్ళ మార్కెట్ లో వాళ్ళ పచ్చళ్ళకు ఉన్న డిమాండ్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. కాదు వాళ్ళే షాక్ అయ్యారు చూడు. వాళ్ళే రియల్లీ షాక్ అయ్యారు. ఈ కింద కామెంట్ చూడు, ఆఫ్టర్ 9 months కాంగ్రెస్ మీకు రొయ్య పుట్టింది. అది మరి వాళ్ళకున్న డిమాండ్. పికిల్స్ తింటే ప్రెగ్నెంట్ అవడం ఏంద్రా? అది కూడా రొయ్యల పచ్చడి. ఇది అందుకనే పాన్ ఇండియా ఫేమస్. ఇంకో కామెంట్ చూడు, సారీ రొయ్య అడ్డం తిరిగిందంట. అంటే ఈ మధ్య కాదు సాయి, ఈ మధ్య ఇట్లా కూడా ప్రెగ్నెంట్ అవుతారు పికిల్స్ తింటే. అంటే మూలికలు ఇస్తారు చూడు. ఎస్, అట్లా మూలికలు వేసి ఇస్తారేమో దీంట్లో. ఎలాంటి సంతాన సమస్యలున్నా అలేఖ్య పికిల్స్ ని వాడండి. ఏం మాట్లాడుతున్నావురా? రొయ్యల పచ్చడి తినాలా ఇంకేం తిన్నా? నీకు రొయ్య లాంటి పిల్లలు కావాలంటే రొయ్యలు తినాలి, రొయ్యల పచ్చడి తినాలి. మేకల లాంటి పిల్లలు కావాలంటే మేక పచ్చళ్ళు, గొర్రెలు కావాలంటే గొర్రె పచ్చడి. అందరూ అసలు వీళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ పిగిల్చుకున్న గొప్పతనం.